విచ్ ఈజ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద పులుల అభయారణ్యం ఏది? దీనికి సమాధానం ఈ వీడియోలో చూద్దామండి. భారతదేశంలో అతిపెద్ద పులుల అభయారణ్యం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది తూర్పు కనుమల శాఖ అయిన నల్లమల కొండ శ్రేణులలో ఉంది. ఈ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఇది దాదాపుగా 3728 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలో, అలాగే తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం 1983వ సంవత్సరంలో టైగర్ రిజర్వ్ హోదాను పొందింది. ఈ అభయారణ్యానికి 1992వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యంగా పేరు మార్చడం జరిగింది. ఈ అభయారణ్యంలో పులుల నివాస స్థలం చాలా విస్తృతమైనది. ఇది పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల జింకలతో సహా అనేక రకాల వన్యప్రాణులకు నిలయం. ఈ అభయారణ్యం వెదురు మరియు గడ్డి మొక్కలు కలిగిన ఉష్ణమండల పొడి ఆకు రాల్చే రకం అడవి. సందర్శించడానికి అక్టోబర్ నుంచి జూన్ వరకు సాధారణంగా వన్యప్రాణుల వీక్షణ మరియు సఫారీలకు మంచి సమయంగా పరిగణించబడుతుంది. ఈ అభయారణ్యం గుండా ప్రవహించే కృష్ణానది దీని ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇంకా ఈ అభయారణ్యంలో ఎత్తిపోతల జలపాతం, పెద్ద దూకుడు, గుండం మరియు చలేశ్వరం వంటి అనేక జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు ఉన్నాయి. ఈ స్థలం ఒకప్పుడు అనేక బౌద్ధ విశ్వవిద్యాలయాలకు మరియు మఠాలకు నిలయంగా ఉండేది. మరొక ప్రశ్న అండి, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సమాధానం సెప్టెంబర్ 27. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన జరుపుకుంటారు. 1980 సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ వేడుకను సెప్టెంబర్ 27న నిర్వహిస్తుంది. ఇవండి ఈ వీడియోలో 2 ప్రశ్నలకు సమాధానాలు. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.